This is Dr. Santosh, Senior Urologist from Gem Kidney Hospital, which is located in Sagar Ring Road, LB Nagar, Hyderabad. Laminar flow operation theater అనేటటువంటిది ఇన్ఫెక్షన్స్ ని ప్రివెంట్ చేయడానికి, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అలాంటి అడ్వాన్స్డ్ సర్జరీస్ ని పర్ఫామ్ చేయడానికి కూడా యూస్ఫుల్ గా ఉంటుందండి. జెమ్ కిడ్నీ హాస్పిటల్ మోడర్న్ ఎక్విప్మెంట్ తో ప్రారంభించబడిందండి. అడ్వాన్స్డ్ ల్యాబొరేటరీ, advanced pharmacy and laminar flow operation theater to prevent infections for the patients, to do surgeries like renal transplantation. Also laminar flow operation theater అనేటటువంటిది ఇన్ఫెక్షన్స్ ని ప్రివెంట్ చేయడానికి, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అలాంటి అడ్వాన్స్డ్ సర్జరీస్ ని పర్ఫామ్ చేయడానికి కూడా యూస్ఫుల్ గా ఉంటుందండి. అడ్వాన్స్డ్ లేజర్ మెషిన్ అవైలబుల్ ఉందండి. అడ్వాన్స్డ్ లేజర్ మెషిన్ అంటే మూత్రనాళాలకు సంబంధించి కిడ్నీస్, యూరెటర్స్, బ్లాడర్స్ అండ్ ఏ ఏరియాలో స్టోన్ స్ట్రక్ పైన కూడా మనం లేజర్ ద్వారా ట్రీట్మెంట్ చేయొచ్చు అన్నమాట. సో లేజర్ లిథోట్రిప్సీ చేయడం కోసం థూలియం ఫైబర్ లేజర్ అనేది మనకు అవైలబుల్ ఉంది. చాలా యూరోలాజికల్ క్యాన్సర్స్ అనేటటువంటివి ఇప్పుడు మనం లాప్రోస్కోపీ పద్ధతి ద్వారా ట్రీట్మెంట్ చేయొచ్చు అండి. అంటే చిన్న చిన్న బటన్ హోల్స్ పొట్ట మీద చేసి మనం పొట్ట లోపల ఉన్నటువంటి కిడ్నీ, మూత్రం సంబంధించినటువంటి వ్యాధులన్నిటికీ కూడా ఆ చిన్న చిన్న రంధ్రాల ద్వారానే లాప్రోస్కోపీ ద్వారా మనం వాటిని రిమూవ్ చేయొచ్చు. అది క్యాన్సర్ అవ్వచ్చు, స్టోన్ అవ్వచ్చు, పుట్టుకతో వచ్చినటువంటి కిడ్నీ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, ఆర్ ఏదైనా ఇతర ఆపరేషన్ వల్ల మూత్రనాళాలు కానీ మూత్రం సంచి, యూరినరీ బ్లాడర్ కానీ డ్యామేజ్ అయినప్పుడు వాటిని మనం లాప్రోస్కోపీ ద్వారా రిపేర్ చేయవచ్చు. కిడ్నీ స్టోన్స్ అనేటటువంటివి చాలా కామన్ అయిపోయాయండి. అండ్ మన ఏరియా, మన తెలంగాణలో మనం ఉంటున్నటువంటి ఏరియా స్టోన్ బెల్ట్ కిందికి వస్తుంది కాబట్టి చాలా మంది కిడ్నీ స్టోన్స్ తో సఫర్ అవుతుంటారు. అండ్ కిడ్నీలో కొన్నిసార్లు చాలా పెద్ద పెద్ద స్టోన్స్ ఉంటాయి, మోర్ దెన్ 2 or 3 సెంటీమీటర్ స్టోన్స్ ఉంటాయి. అలాంటి స్టోన్స్ ని కూడా మనము చిన్న బటన్ హోల్ లాంటి చిన్న హోల్ ద్వారా స్టోన్స్ ని రిమూవ్ చేయొచ్చు. దీన్ని పర్క్యూటేనియస్ నెఫ్రోలిథోట్రిప్సీ అంటామండి. PCNL అనేటటువంటిది మన దగ్గర అవైలబుల్ ఉంది. నేను ఇప్పటి వరకు మోర్ దెన్ 7,000 PCNLs పర్ఫామ్ చేశానండి, విత్ లీస్ట్ కాంప్లికేషన్స్ రేట్. అంటే బుక్ లో డిస్క్రైబ్ చేసిన కాంప్లికేషన్ రేట్ కంటే కూడా మన దగ్గర తక్కువ కాంప్లికేషన్ రేట్ తో మనం పర్ఫామ్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి మనం యూరెటరల్ స్టోన్స్ అంటాం. కిడ్నీ నుంచి కిందికి వచ్చినటువంటి స్టోన్స్ కిడ్నీ పక్కన మూత్రనాళంలో ఇరుక్కుంటాయండి, యూరెటర్ లో స్ట్రక్అప్ అవుతాయి. పేషెంట్ సివియర్ పెయిన్ తో విలవిల్లాడతారు అన్నమాట. అలాంటి వారికి మనం ఎమర్జెన్సీగా ట్రీట్మెంట్ చేయాల్సి ఉంటుంది. అలాంటి ట్రీట్మెంట్ ఏమంటామంటే యూరెటరో రినోస్కోపిక్ లిథోట్రిప్సీ, URSL అని అంటామండి. దానికోసం మన దగ్గర ఆధునికమైన పరికరాలు, లేజర్ ఎక్విప్మెంట్ ఉన్నాయి. అలాంటి ఎమర్జెన్సీ పేషెంట్స్ కి మన దగ్గర 24/7 సర్వీసెస్ అవైలబుల్ ఉన్నాయండి. వయోవృద్ధులండి, వయసు పైబడినటువంటి వాళ్ళు రకరకాల మూత్ర సంబంధ వ్యాధులతో బాధపడుతూ ఉంటారు. అలాంటి వాటిలో ప్రాస్టేట్ గ్రంథి అనేటటువంటిది, మగవారిలో వయసు 50 or 60 years దాటిన తర్వాత ప్రాస్టేట్ గ్రంథి సైజ్ పెరగడం జరుగుతుంది. దానివల్ల మూత్రం సరిగా పాస్ చేయలేకపోవడం, కష్టపడుతూ పాస్ చేయడం అండ్ కంప్లీట్గా పాస్ చేయనట్టుగా అనిపించడము, ఈ రాత్రిపూట ఎక్కువ సార్లు యూరిన్ కి నిద్ర లేవాల్సి రావడం, నిద్ర డిస్టర్బ్ అయ్యి మరుసటి రోజు వర్క్ ఎఫెక్ట్ అవ్వడం, ఇవన్నీ కూడా జరుగుతుంటాయండి. సో ఈ ప్రాస్టేట్ గ్రంథి కోసం మనము ఎండోస్కోపీ ద్వారా అంటే TURP అనే ప్రొసీజర్ చేస్తామండి. TURP అంటే ట్రాన్స్యూరెథరల్ రిసెక్షన్ ఆఫ్ ప్రాస్టేట్ గ్లాండ్. సో దీని ద్వారా ఒక పొట్ట మీద కానీ ఎక్కడ ఒక కోత, ఒక చిన్న స్టిచ్ కూడా లేకుండా మనం ప్రాస్టేట్ గ్రంథిని రిమూవ్ చేసి వాళ్ళకి యూరిన్ కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ నుంచి ఉపశమనం కలిగించడానికి అవకాశం ఉందండి. ఇది మన దగ్గర అవైలబుల్ ఉందండి. చిన్నవారి నుంచి పెద్దవారికి వరకు కూడా ఫైమోసిస్ అంటే పెన్నిస్ పైన స్కిన్ క్లోజ్ అయిపోయి ఉంటుందండి. దాన్ని మనము సర్కంసిషన్, సుంతి అనే ప్రొసీజర్ ద్వారా ఆ స్కిన్ రిమూవల్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది. అయితే ఈ సర్కంసిషన్ లో కూడా చాలా అడ్వాన్స్డ్ ప్రొసీజర్ వచ్చాయి. మన దగ్గర లేజర్ సర్కంసిషన్ అండ్ స్టేప్లర్ సర్కంసిషన్ అవైలబుల్ ఉన్నాయండి. స్టేప్లర్ సర్కంసిషన్ తో ఏంటంటే పేషెంట్ కి 10 నిమిషాలలో ప్రొసీజర్ అయిపోతుంది అండ్ పెయిన్లెస్ గా ఉంటుంది. సేమ్ ఒక 10 or 15 minutes తర్వాత ఇంటికి కూడా వెళ్ళిపోవచ్చు అండి. అలాంటి చికిత్స మన దగ్గర అవైలబుల్ ఉందండి. సర్కంసిషన్. యూరోలాజికల్ క్యాన్సర్స్ అండి. యూరోలాజికల్ క్యాన్సర్స్ అంటే కిడ్నీ కానీ, కిడ్నీ పక్కన యూరెటర్ కానీ, తర్వాత బ్లాడర్ కానీ, ప్రాస్టేట్ గ్లాండ్ కానీ, తర్వాత యురెత్రా కానీ, టెస్టిస్ కానీ, పెనిస్ కానీ, ఈ భాగాలలో ఎక్కడ క్యాన్సర్ వచ్చినా కూడా యూరోలాజికల్ క్యాన్సర్ అని అంటామండి. కిడ్నీ క్యాన్సర్, యూరెటర్ క్యాన్సర్, బ్లాడర్ క్యాన్సర్, ప్రాస్టేట్ క్యాన్సర్, యురెత్రల్ క్యాన్సర్, పినైల్ క్యాన్సర్, టెస్టిక్యులర్ ట్యూమర్స్. సో వీటన్నిటికీ కూడా
అడ్వాన్స్డ్ డయాగ్నోస్టిక్ ఎవాల్యుయేషన్ అండ్ ట్రీట్మెంట్ అండి. ట్రీట్మెంట్ అంటే ఓపెన్ సర్జికల్ ట్రీట్మెంట్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జికల్ ట్రీట్మెంట్ విత్ ఇంటెన్షన్ ఆఫ్ క్యూర్ టు ఆల్ ద పేషెంట్స్. బ్లాడర్ క్యాన్సర్ పేషెంట్స్, ప్రాస్టేట్ క్యాన్సర్ పేషెంట్స్, యూరెథ్రల్ క్యాన్సర్ పేషెంట్స్, కిడ్నీ అండ్ యూరెటర్ క్యాన్సర్ పేషెంట్స్ కూడా మూత్రంలో రక్తం పోవడం వల్ల హిమచూరియా అని అంటామండి మా లాంగ్వేజ్లో, దాంతో బాధపడుతుంటారు. దాంతోపాటుగా పెయిన్, బోనీ పెయిన్స్, ఆకలి తగ్గిపోవడము, వెయిట్ లాస్ అవ్వడము, ఇవన్నిటితో కూడా ఇబ్బంది పడుతుంటారు. అయితే ఈ రకమైనటువంటి క్యాన్సర్స్ని మనము ఎర్లీ స్టేజెస్లో కనుక కనుక్కున్నట్లయితే వాటిని క్యూర్ చేసే విధంగా మన ట్రీట్మెంట్ ఉంటుందండి. అడ్వాన్స్డ్ స్టేజ్లో కూడా మల్టీ మొడాలిటీ ట్రీట్మెంట్ ఉంటుంది. అంటే కీమోథెరపీ అయినా, రేడియోథెరపీ అయినా, సర్జరీతో పాటు ఆ ట్రీట్మెంట్స్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. అయితే మన జెమ్ కిడ్నీ హాస్పిటల్లో ఎర్లీ స్టేజెస్లో వచ్చినటువంటి ట్యూమర్స్కి క్యూరేటివ్ ఇంటెన్షన్తోని సర్జరీ చేయడం జరుగుతుందండి. జెమ్ కిడ్నీ హాస్పిటల్లో ఇలాంటి క్యాన్సర్లన్నింటినీ ఎర్లీగా కనుక్కునేటటువంటి డయాగ్నోస్టిక్ పద్ధతులు అవైలబుల్ ఉన్నాయండి. ఎర్లీగా కనుక్కున్న తర్వాత క్యూరేటివ్ ఇంటెన్షన్తో సర్జికల్ ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కిడ్నీ, యూరెటర్, బ్లాడర్ అనేటటువంటివి మన శరీరంలో మిగతా భాగాలతో పాటు కలిసి ఉంటాయి, సెపరేట్గా దూరంగా ఉండవు. కాబట్టి మిగతా భాగాలకు జరిగే ఆపరేషన్ల వల్ల కిడ్నీ కానీ, యూరెటర్ కానీ, బ్లాడర్ కానీ, యూరెత్రా కానీ ఇంజురీ అయ్యేటటువంటి ఛాన్స్ ఉందండి. డైరెక్ట్గా ఇంజురీ కానీ, ఇండైరెక్ట్ ఇంజురీ కానీ జరిగి ఆ భాగాల నుంచి యూరిన్ లీకేజ్ అనేటటువంటిది డెవలప్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. సో కిడ్నీ నుంచి యూరిన్ లీక్ అయితే నెఫ్రోక్యుటేనియస్ ఫిస్టులాస్, యూరెటర్ నుంచి యూరిన్ లీక్ అయితే యూరెట్రోవెజైనల్ ఆర్ యూరెట్రోక్యుటేనియస్ ఫిస్టులాస్, యూరిన్ బ్లాడర్ నుంచి వెజైనాలోకి లీక్ అయిపోతే వెసైకోవెజైనల్ ఫిస్టులాస్ అనేటటువంటివి ఈ సర్జరీస్ తర్వాత డెవలప్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. అయితే ఇలాంటి ఫిస్టులాస్ అన్నిటికీ కూడా మన జెమ్ కిడ్నీ హాస్పిటల్లో ఓపెన్ అండ్ లాప్రోస్కోపిక్ పద్ధతి ద్వారా రిపేర్ చేసేటటువంటి సదుపాయం ఉందండి. పైన చెప్పినటువంటి ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా జెమ్ కిడ్నీ హాస్పిటల్లో మోడర్న్ ఎక్విప్మెంట్తో అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుందండి. ఈ ఫెసిలిటీని మన చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని మనవి చేసుకుంటాం.